ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మంచి జరిగిందని మాజీ ఎంపీ చింతమోహన్ అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇందిరాగాంధీ హయాంలోనే నిర్మించారని చెప్పారు. విశాఖలో ప్రధాని పర్యటనలో ఏ ఒక్కరూ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పవన్లు సైతం ఉక్కు ఫ్యాక్టరీ విషయాన్ని విస్మరించారని ఆరోపించారు. 2.5 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు భూమిని కాజేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ భగవత్ మాట్లాడిన మాట. దేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది. అంటరానితనం అంటే అందరూ మర్చిపోయి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఎస్సీలను తాకే వాళ్ళు కాదు, ఊళ్ళోకి రానిచ్చే వాళ్ళు కాదు, బడిలోకి రానిచ్చే వాళ్ళు కాదు. మరి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చొరవ వల్ల, మహాత్మా గాంధీ చొరవ, జవహర్లాల్ నెహ్రూ చొరవ, అంబేద్కర్ గారి తెలివితేటల వల్ల ఎస్సీలకు ఈరోజు 15% రిజర్వేషన్లు వస్తున్నాయి. ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు వస్తున్నాయి. ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఉద్యోగాల్లోనూ విద్యా సంస్థల్లోనూ ఓబీసీలకు 27% రిజర్వేషన్లు వస్తున్నాయి. నిన్న మొన్న ఆర్ఎస్ఎస్ భగవత్ మాట్లాడిన మాట. దేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది. అంటరానితనం అంటే అందరూ మర్చిపోయి ఉండొచ్చు.